ఇలా మాట్లాడితే ఆయన కోపం వచ్చి ఆ కోపంలో నిజం చెప్పకపోతారా అనే ఆశ. అంతేకాని ఆయన్ని నేనెలా అనుమానిస్తాను చెప్పు? మీరు చెప్పిన ఆ శ్రీధర్ స్పృహలోకి వచ్చాడు సార్. ఈ జీకే గడ్ ఆల్రెడీ వచ్చేసాడు. ఇప్పుడు దొరికితే మనం అయిపోతాం. నువ్వు కూడా వెళితే ఇట్నుంచిటే జంప్ అయిపోదాం అనుకుంటే నువ్వేంట్రా నాకు మొగుళ్ళ తయారయ్యావు? వీళ్ళు కూడా ఇప్పుడే తయారయ్యారా? ఓ, మీరు కూడా వచ్చారా? వెళ్ళండి, మీకోసం వెయిట్ చేస్తున్నారు. మేడం ఆగండి, లోపలికి ఎవరిని అలౌ చేయొద్దన్నారు. లోపల స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. మేమెవరమో తెలుసా? నేను జీకే గారి సిస్టర్ని, తను జీకే గారి మదర్. అయినా సరే ఎవరిని లోపలికి రానివద్దన్నారు. కాసేపు ఆగండి, సార్ వస్తారు, రాగానే మాట్లాడండి. పంపిస్తే నా మీద కోపడతారు మేడం. ప్లీజ్ మేడం. సార్, మా పెద్ద బావ మాట్లాడేస్తున్నాడు సార్. ఏం మాట్లాడుతున్నారా? ఏమో తెలియదు కానీ పోలీసులు తన దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటున్నారు బావా. దీన్ని తెచ్చి నేను అన్యాయం చేశానని బయట పెట్టావే అనుకో, అట కూతురు జీవితం నాశనం అయిపోతుంది. ఒకవైపు ఉష, మరోవైపు సంధ్య, వీళ్ళిద్దరి జీవితాలు ఇప్పుడు
నా కాళ్ళ దగ్గర ఫుట్బాల్స్ లా పడున్నా. నువ్వు చేస్తే ఏమవుతుంది? సంధ్య జీవితం బాగుపడుతుందో లేదో గాని ఉష జీవితం సర్వనాశనం అయిపోతుంది. బాబు, నన్ను క్షమించు రఘు, క్షమించు. ఏంటమ్మా ఇది? నన్ను నమ్మి బాధ్యత నాకు అప్పచెప్పావు, కానీ నేను సంజయ్ని జాగ్రత్తగా చూసుకోలేకపోయాను. నా వల్లే తనకి ఈ పరిస్థితి వచ్చింది. పాపిష్టిదాన్ని. అయ్యో, ఏంటమ్మా ఈ మాటలు? అయినా ఇందులో నీ తప్పే ఉంది. సంజయ్ లోకం తెలియని పిల్ల, ఏం చేస్తుందో అనే జ్ఞానం తనకి లేదు కదా. నా మనవరాల్ని 25 ఏళ్ళు కంటికి రెప్పలా కాపాడి పెంచావు, కానీ ఈ మనవరాల్ని ఒక్కరోజు జాగ్రత్తగా చూసుకోలేకపోయాను దేవుడా. అమ్మా, నువ్వు బాధపడకమ్మా, ఊరుకో. ఆ పరిస్థితుల్లో నేనున్నా ఏం చేయలేను. అయినా నువ్వు చూస్తుంటే ఊరుకునేదానివి కాదు కదా. చూద్దాం, ఆ భగవంతుడు సంజయ్ తలరాతను ఎలా రాశాడో అది చూద్దాం. నర్స్, మనం బయటికి వెళ్దాం రా. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ. ఆ అమ్మాయి తండ్రి మీరే కదా? అవును డాక్టర్, ఎలా ఉందండి? చూడండి, ఉన్నదున్నట్టు చెప్తున్నాను. నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. ఇప్పటికీ చాలా కష్టపడ్డాం, కానీ మీరు అనుకున్నంత రిజల్ట్ ఇవ్వలేకపోతున్నాము. లోపల తన పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉంది. బ్రతికితే తల్లి, లేకపోతే ఇద్దరు. కడుపులోని పిండం తనకు ప్రమాదం అయ్యేలా ఉంది. ఈ సిచ్యువేషన్లో డెసిషన్ తీసుకోలేకపోతున్నాం. మీరే చెప్పాలి. ఆ అమ్మాయి బ్రతకాలంటే ఆ బిడ్డని తప్పించాలి. లేదంటే తల్లి బిడ్డ ఇద్దరూ బ్రతకడం కష్టం. ఏంటి డాక్టర్, ఇంత పెద్ద వార్త చెప్పారు? ఉన్న పరిస్థితి అదమ్మా. అబద్ధం చెప్పి రిస్క్ తీసుకోలేం కదా. త్వరగా చెప్పండి.
కావాలి. తప్పదనుకుంటే పిండని తొలగించండి. కాపాడండి డాక్టర్, కాపాడండి. ఓకే సిస్టర్, మేడం ఆ ఫైల్ ఇవ్వు. ఈ ఫైల్ మీద సంతకం పెట్టి ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి బాబు ఇది? అది పాపం కదమ్మా, అందుకేనేమో కడుపులో అది ముట్టం లేదు. పోనీ అమ్మా, నా కూతురు బతికితే నాకు చాలు. ఆ పెట్టే కనుక బతికితే సంజయ్ జీవితాన్ని బాగు చేయాలి అనుకున్నాను. నా సంజయ్ లేనప్పుడు ఇంకా బిడ్డెందుకమ్మా? పోనీ అమ్మా, పోనీ. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. నిజంగా అన్ని విషయాలు చెప్తున్నాడా? అవును బావా. అయితే వాడిని మోసం చేసిన వాడి గురించి కూడా చెప్తున్నాడు కదా? ఒకటి చెబితే అన్ని వరుసగా చెప్తాడు కదా బావా. వాడెవడో తెలియాలి, అప్పుడు చెప్తాను. అప్పుడే వెళ్ళిపోతావే? ఉండు.
లోపల నీ చరిత్ర మొత్తం చెప్తున్నట్టున్నాడు. కొంచెం సేపు ఆగితే నీ స్టోరీ మొత్తం పుస్తకంలో విడుదల చేస్తారు. ఏంటి వాడేదో చెప్తే నన్ను అరెస్ట్ చేస్తారనుకున్నావా? నా ఒంటి మీద చేపడితే చాలా తేడాలు వస్తాయి. చేయి పడేది మాది కాదు, మీ అమ్మది, మీ నాన్నది. నీ చేతనే నీ తప్పులు ఒప్పించేలా చేస్తాను. అంత సీన్ లేదు. నువ్వే కాదే, నీ తాత దిగొచ్చినా నన్నేం చేయలేడు. రేయ్, లోపల వాడు నీకు భయపడి అబద్ధం చెప్పినా లేకపోతే నీ మీద కసితో నిజం చెప్పినా నువ్వు తప్పించుకోవడానికి 1,00,000 మార్గాలు వెతుక్కోవచ్చు. కానీ నీ తప్పుల్ని నిరూపించడానికి నా దగ్గర 1,50,000 మార్గాలున్నాయి. ఈ శ్రీధర్ అనేవాడు ఒక్క ఆప్షన్ మాత్రమే. ఇంతకంటే మించిన సాక్ష్యం సంధ్య. సంధ్య కడుపులో పెరిగే బిడ్డ. ఆ ఒక్కటి చాలు నీ బతుకుని బయట పెట్టడానికి. నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. లోపల నుంచి జీకి బయటకొచ్చేలోగా నిజం ఒప్పుకొని వెళ్ళి మీ అమ్మ నాన్నల కాళ్ళ మీద పడు. లేదంటే అందరి చేత కుక్కని కొట్టినట్టు కొట్టిస్తాను. జాగ్రత్త. అత్తేంటి ఇంత కాన్ఫిడెన్స్తో ఉంది? కొంపతీసి మామ సంధ్య గురించి చెప్పాడా? నా ఐడియా ప్రకారం తను చెప్పడే. నాకే వార్నింగ్ ఇస్తుందేంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. ఏం సార్, మా అన్నయ్య మాట్లాడుతున్నాడా? లోపలికి ఎవరిని రానివ్వట్లేదు. మనమెందుకు ఇక్కడ? వెళ్ళిపోదాం పదండి, తర్వాత వచ్చి పలకరిద్దాం. ఉన్నాను సార్, పోలీసులు బయటకు వచ్చాక అసలు నిజం తెలిసిపోతుంది కదా. ఏం తెలియాలి శంకర్? మా అన్నను మోసం చేసింది ఎవరో తెలియాలి. మీ మరదల సంధ్యని పిచ్చిదాన్ని చేసి కడుపు చేసింది ఎవరో తెలియాలి. బావా, వాడెవడో తెలిస్తే ఊరికే వదిలిపెట్టొద్దు బావా. మన లారీ కట్టేసి 80 కిలోమీటర్ల స్పీడ్తో ఊరంతా పరిగెత్తిద్దాం వెదవని. అవును సార్, మా అన్న ఫోటో అడ్డు పెట్టుకుని ఇంత డ్రామా ఆడాడు. చివరికి నేను నా చేతులతో మా అన్నను కొట్టే పరిస్థితి తీసుకొచ్చాడు. వాడు దొరికితే మీ కళ్ళ ముందే వాడు అంతు చూస్తాను. మీ అన్నయ్యతో అక్కడికి రాముడైనట్టు మాట్లాడతావేంటి శంకర్? డబ్బు కోసం నన్నే బెదిరించాడు. వాడు పెద్ద ఎదవే సార్, కానీ సంధ్యను మోసం చేసిన వాడు ఇంకా పెద్ద ఎదవా. సంధ్యకి అన్యాయం చేశాడంటే ఇంకా మండిపోతుంది సార్. మా అన్న నోరిప్పి ఎవడో చెప్పాలి, వాడైపోయాడే. సరే, నేను దమ్ము కొట్టొస్తాను, మీరు ఇక్కడే ఉండండి.
బావా జీకే గారు బయటకు వచ్చారు, రా వెళ్దాం. శంకర్ ఆగు. ఎక్కడికి? సార్ని కలిసి వస్తాను. కలిసి ఏం చెప్తావు? శ్రీధర్ మా అన్నని చెప్తాను. తనని మీ మరదను మోసం చేసినవాడు ఒక్కడే అని చెప్తాను. అలా చెప్తే ముందు నిన్ను లోపల తోస్తారు. నన్ను ఎందుకు తోస్తారు సార్? శ్రీధర్ లోయలోకి తోసింది నువ్వే అని చెప్పేసే ఉంటాడు. ఇప్పుడు నువ్వే అతని తమ్ముడు అంటే నిన్ను మూసాడా? అప్పుడు సంధ్యని మోసం చేసింది ఎవరో ఏంటో ఎలా తెలుసుకుంటావు? వాడి మీద కసి ఎలా తీర్చుకుంటావు? అవును బావా, అది నిజమే. ఇప్పుడు నువ్వు వెళ్ళి మా అన్న అని చెప్తే చాలా ఇబ్బందులు ఉంటాయి బావా. నువ్వు వాడి తమ్ముడు అని తెలిస్తే మొత్తం నా చిట్టా బయటపడుతుందిరా నాయనా.